వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నా పేరు ప్రసాద్. సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం అనేది చాలా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పైనే అందరి చూపు ఉంది. సహజంగానే విశాఖపట్నం అనగానే ఇక్కడ స్థానికేతరులే ఎంపీ అభ్యర్థులుగా ఉంటారు, వారే పోటీ చేస్తారన్న భావన, ప్రచారం, నమ్మకం చాలామందిలో ఉంది. కానీ దానికి బ్రేక్ వేస్తూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికులైన అభ్యర్థికి చోటు కల్పించడం ద్వారా, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా ఏదైతే చరిత్రను తిరగరాసినట్లయింది. గతంలో కొంతమంది స్థానికులు పోటీ చేసినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చూసుకున్నప్పుడు స్థానికేతరులు ఎక్కువ మంది ఎంపీలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి స్థానికులు ఎంపీ అభ్యర్థిగా రావడం, ప్రజల్లో మమేకం అవడం అని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఏ రకంగా ప్రజలు స్వీకరిస్తారని కూడా చూడాల్సి ఉంది. మనతో ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం అంటే అనూహ్యం అనుకోవాలి, ఎందుకంటే స్థానికులు కాకుండా స్థానికేతరులే విశాఖపట్నం నుంచి ఎప్పుడు ఎంపీలుగా రావడం అనేది గెలుస్తూ ఉంటారు. ఇక్కడ జనం కూడా అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, లేదంటే వలస ప్రజలంతా ఇక్కడ ఉంటారు కాబట్టి అందరినీ స్వాగతించడం జరుగుతూ వస్తుంది. కానీ వారి ఆశలను నిజంగా తీర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థిని, మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. జనం ఏ రకంగా ఆలోచించే అవకాశం ఉంది ఈసారి ఎన్నికలకు సంబంధించి? తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను స్థానికంగా ఉండే వారికి అవకాశం కల్పించడం ద్వారా వారిని గుర్తించి గౌరవించి ఇచ్చిన అటువంటి అవకాశాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పడేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళని వారిని కల్పించాలనే ఉద్దేశంతోనే అందులోని విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దారనే ఆలోచనతో ఉండేటప్పుడు స్థానికంగా ఉండేవారికి ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో వారిని అభివృద్ధికి వెచ్చిస్తారని చెప్పి ఆలోచనతో ఈరోజు ప్రజలు కూడా అటువంటి మనోభావంతోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే సహజంగానే చాలామంది వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులే విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి దానికి భిన్నంగా రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మీరు రంగంలో దిగారు. ఆ తేడా ఖచ్చితంగా కనిపిస్తుందా ఎన్నికల తర్వాత, మీరు గెలిచిన తర్వాత కూడా? అంటే గతంలో ఎక్కడి నుంచి మనకు సెటిలర్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా వచ్చారు. 44 సంవత్సరాల క్రితం స్థానికులకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇవ్వటం అనేది నాకు విశాఖపట్నం పుట్టినిల్లు అన్నవారు ఉన్నది. అంతేకాకుండా మరి గతంలో 2 సార్లు బొబ్బిలి విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా మరి నేను ఉండి పార్లమెంటేరియన్గా ఉండి మరి అనేక అంశాలు కూడా విశాఖపట్నం సంబంధించినవి కూడా పార్లమెంట్లో లేవనెత్తి మన ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం డెవలప్మెంట్తోనే ఈ ప్రాంత వెనుకబడితనం రూపుమాపవచ్చు అనే ఆలోచనతో అనేక అంశాలు కూడా పరిగణలో తీసుకొని ఖచ్చితంగా వాటి మీద అవగాహన ఉండే వారిని వేయటం వల్ల ఇంకా త్వరితగతిని వీటి సాధించుకోవచ్చనే భావంతో కూడా ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు మీ ఎన్నికల నినాదం ఏ రకంగా ఉండబోతున్నారు? ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే విశాఖపట్నం అనగానే మహానగరం, దానికి చాలా కోరికలు ఉన్నాయి జనానికి. ఆ రకంగా మీరు ఎలాంటి హామీలు ఏమైనా ఇస్తున్నారా ప్రచారంలో భాగంగా? ఇప్పటికే ఇందులోని విశాఖ ప్రజలందరూ కూడాను ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఇది చేస్తామన్నదే మహావరం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తామని చెప్పినది. మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకించి మరి ముందుండేటట్టుగా చేసిండడం వల్ల దానికి కావాల్సిన ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రావాల్సిన ఇప్పటికే దానికి సంబంధించిన కోట్లాది రూపాయలతో అటు 12 ఫ్లైఓవర్లు కానీ, అట్లాగే 6 లేన్ అటువంటి రహదారులు ఇక్కడ నుంచి చెన్నై వరకు కానీ, బెంగళూరు రూట్ కానీ, అట్లాగే పోర్ట్లు అభివృద్ధి చేయడానికి దానికి సంబంధించినవి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి కానీ, అట్లాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ ఒక పక్కన పెట్టడానికి కానీ, మాల్స్ లాంటివి కూడా ఇక్కడ వచ్చి
దానికి సంబంధించిన ₹1,00,00,000 ఇచ్చి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, అంతేకాకుండా ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఇక్కడ తీర్చిదిద్దారు. అలాగే మెడికల్ హబ్గా ఇక్కడ తీర్చిదిద్దారు. ఇటువంటివన్నీ కూడా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడైతే ఉంటుందో అటు రోడ్ వేస్, రైల్వేస్, పోర్ట్ వేస్, సీవేస్ ఇవన్నిటినీ కలుపుకుంటూ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు ఈరోజు సంక్షేమాన్ని ఈ ప్రాంతం ఉన్న ప్రజల్ని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరిది కూడా సంక్షేమే ధ్యేయంగా ఈరోజు సంక్షేమ పరిపాలన ఒక పక్కన, డెవలప్మెంట్ ఇంకో పక్కన రెండు కళ్ళుగా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా చేసుకుంటూ వెళ్తున్న వారికి డెఫినెట్గా ఇది రానున్న రోజుల్లోని మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా దీని డెవలప్మెంట్ అయ్యేది జోన్లోనే రేపు భావితరాలకి ఉజ్వలమైన భవిష్యత్తు విశాఖపట్నం మహానగరంతో సాధ్యమవుతుంది. రైట్ మేడం. ముఖ్యంగా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మీరు సింహం సింగిల్ అని ఇప్పుడు అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఇప్పుడు సింగిల్గానే విశాఖపట్నం ఎంపీగా బరిలో ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ వీరి ముగ్గురు కలిసి వస్తున్న కారణంగా ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఎప్పుడండి మనం బలం చాలా పోతాయి కదా, ఎక్కువ మంది ప్రత్యర్థులు కలుస్తూ ఉంటారు. అదే పరిస్థితి వేళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సరే మేమందరూ ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళం. సో పార్టీని ఎదుర్కోలేని సత్తా లేక ఈవేళ అన్ని పార్టీలు కూడా కలిసి కూటమిగా వచ్చి ఈరోజు దాడి చేయాలని సిద్ధమయ్యాయి. ఎంతమంది దాడి చేయాలన్నా ఏం చేయాలన్నా ఈవేళ ప్రకాశిస్తూ ప్రతి ప్రజల్లోని జీవితాలను వెలుగు నింపుతున్న సూర్యుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి కాంతి ముందు ఎన్ని అరచేతులు అడ్డుపెట్టి దాన్ని ఆపుదామన్నా ఆగు, ఆ చేతులే కాలుతాయి. రేపు కూడా ప్రజలు అట్టే తీర్పిస్తారు. ఖచ్చితంగా అందుబాటులో ఉండే వాళ్ళకి, సంక్షేమాన్ని అందించే వాళ్ళకి అందుబాటులోని ప్రజలు బాగోగులు, నీతివంతమైన పాలన, అన్నిటికంటే నీతివంతమైన పాలనతో ఇవి ప్రజల ముందుటే ఇవన్నీ కార్యక్రమాలన్నీ నేరుగా లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ఈ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. అట్లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ వాలంటరీగా మేము ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చే పని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. రైట్ మేడం. విశాఖపట్నం అనగానే విశాఖ నగరం ఎప్పుడు కూడా అంటే మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కొంత అనుకూలత కనిపించింది. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ మీరు ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఈ మొత్తం ఈ 4 స్థానాలతో పాటు మొత్తం అన్నీ కూడా గెలుచుకునే పరిస్థితులు ఉంటాయా? అంటే ఆ మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది యాక్చువల్గా కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటున్నప్పుడు. ఖచ్చితంగా మీ ఎఫెక్ట్ ఉంటుందని అంటారు. 100కి 100 పాళ్ళు మా అందరు కూడా ఒక కుటుంబంలాగా కలిసికట్టు వెళ్ళే బాధ్యతను మేము అందరం తీసుకుంటాం. మాకు మా ముఖ్యమంత్రి గారు నేర్పింది కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు నేర్పింది కానీ, మాకంతా ఆ డిసిప్లిన్తో ఈరోజు వెళ్ళి కలిసికట్టుగా ఈవేళ సంక్షేమ ఫలాలు ఎలాగా డెవలప్మెంట్ కోసం అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము, ప్రజల ముందు కూడా వీళ్ళు ధైర్యంగా ఈ పని మేము చేసాం, ఈ పని చేయబోతున్నాం అని చెప్పడానికి కూడా మేము ముందుకెళ్తున్నాం. మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ అందరూ కలిసికట్టుగా వెళ్తున్నాం. ముఖ్యంగా మహిళలు అయితే ఇవాళ అత్యధికంగా ఓటర్లు ఉన్న మహిళలు ఒక మహిళకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వారికి అవకాశం ఇవ్వడంతో పాటు మహిళలకు అనేక సంక్షేమాలను చూస్తున్న వారందరినీ కూడా ఇవాళ గెలిపించాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇంకా మేము అందరం ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరేమనుకున్నా ఇటు నుంచి అటు నుంచి అయినా మీ కుటుంబం వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైతే అందరూ కూడా యూనిట్గా వెళ్తామో డెఫినెట్లీ విక్టరీ అక్కడ ఉంటుంది. ఆ విక్టరీ మేము కొట్టబోతున్నాం. మేడం, ఫైనల్గా ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు? గతంలో మీరు చాలా అంశాలు ప్రస్తావించారు, ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రస్తావించారు, విజయనగరం ఎంపీగా, బొబ్బిలి ఎంపీగా ఉన్నట్టు. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు? ఏమైనా అంటే జనానికి మీరు చెప్పాల్సిన మాట ఏంటి? గతంలో కూడా ఈ ప్రత్యేకించి మనకంతా స్టీల్ ప్లాంట్ గురించి తీసుకుంటే అది పబ్లిక్ సెక్టర్లో ఉన్నది. అది ఎంతమంది ఆమనిరార దీక్ష తర్వాత వాళ్ళు అన్నీ అయిన ఆత్మతర్పణాలు అయిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా వచ్చింది. దాన్ని ఈరోజు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. గతంలో కూడా అడిగి మాకు సామర్థ్యం ఉన్న వాటిని ఇంకా సామర్థ్యం పెంచే విధంగా వాటికి కావాల్సిన క్యాపిటల్ మైన్స్, కోల్ మైన్స్ లాంటివి అలికేట్ చేసి ఆ సామర్థ్యాన్ని పెంచి అక్కడున్న ఆ ప్రాంత ప్రజలకి ఇంకా మీరు ఆధారంగా దాన్ని ఇవ్వాలి. కానీ దాన్ని ఇంకా బలమైన దాన్ని ఈరోజు నెంబర్ 1గా ఉన్నదాన్ని కింద పరిచే విధంగా దాన్ని
ఆ విధంగా చేసి దాన్ని ప్రైవేట్ సెక్టర్గా ఇవ్వాలని చూద్దామన్న ఆలోచనని మేము ఖండిస్తున్నామని చెప్పి అడగని పరిస్థితి. ఈరోజు కూడాను పూర్తిగా దానికైతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోము. అది ప్రధానంగా దానికోసం పార్లమెంట్లో పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాను. పోలవరం లాంటి కూడా జాతీయ హోదా అప్పుడు పెట్టింది, ఇప్పటి వరకు రావాలి. ఇక్కడ ఉన్న వ్యవసాయ రైతాంగానికి కూడా దాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యతతో పాటు తాగునీటి గురించి కూడా కొన్న ఈ నియోజకవర్గాల్లో తాగునీటికి కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటికి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏకైక జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుగా పోలవరం ఒక్కటే భారతదేశంలో ఇచ్చారు. దాన్ని పూర్తి చేయలేని అసమర్థత ఇంతకాలం ఉంది, ఇంకా చేయలేదంటే దాన్ని ఏమని అనగాలి. దాన్ని కూడా వీళ్ళు నిలదీసి పూర్తి చేయాల్సిన బాధ్యత, లక్షలాది ఎకరాలు ఈవేళ సాగునీటికి అందించే బాధ్యత, తాగునీటికి అందించే బాధ్యత కూడా ఉంది. మూడవది, మన ప్రాంత అవసరాల కోసం ఎక్కువ ఈరోజు ఉపాధి అవకాశాలు వాటన్నిటికీ రావడానికి మెట్రో లాంటి వాటిని గురించి ఓ పక్కన చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటూ, మూడవది మన పోర్టులు వాటిని డెవలప్ చేయడం అంటూ జరుగుతూ, అంతేకాకుండా దానికి అనుగుణంగా ఉన్న కోర్సెస్ కూడా ఇప్పటికీ ఐఐఎం లాంటివి తెచ్చాం. అంటే ఇంజనీరింగ్ దాంట్లో ఐఐఎం వాటితో పాటు ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించిన కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఈ ఐటీ జోన్ లాంటివన్నీ కూడా ఇంకా ఇక్కడ రావాల్సి ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి వీళ్ళ గ్లోబల్ సంస్థలు కూడా విశాఖపట్నంలో పెట్టి, లైక్ హైదరాబాద్ లాగా విశాఖపట్నం కూడా తయారవడానికి, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా విశాఖపట్నం తయారవడానికి అవకాశం ఉన్నదాన్ని మనం వాటి కావాల్సిన మౌలిక వస్తువులన్నిటి మీద ఏర్పాటు కోసం నాదైన శైలిలో నేను పార్లమెంట్లో లేవనెత్తి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతాను. రైల్వే జోన్ విషయం మర్చిపోయారు. రైల్వే జోన్ మీకు ఇంకా మర్చిపోలేదు, అది సపరేట్. రైల్వే జోన్లో ఏమైందంటే, రైల్వే జోన్ లాస్ట్ టైమే జోన్ అడిగాము, కానీ ఇక్కడ నుంచి అత్యధికంగా స్థలం కూడా ఇచ్చేసారు, కానీ చిన్న వివాదం, అది వాళ్ళు వివాదం చేస్తున్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే, జోన్లోని ఓన్లీ ఆఫీస్ సెక్టర్ వరకు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే ఇక్కడ పెట్టారు, కానీ మాకు కావాల్సింది అది కాదు కదా. రైల్వే జోన్ వచ్చిందంటే దానికి సబ్సిక్వెంట్గా ఇక్కడ దానికి సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీయో లేకపోతే వ్యాగన్ ఫ్యాక్టరీయో, దానికి అదర్ ఏవైతే ఇవి తయారవుతున్నాయో వాటి సంబంధించిన వాటికి ఏదో ఒకటి అదనంగా ప్రాజెక్ట్స్ రావాలి. కావాల్సినంత రైల్వే సైట్ ఉంది, మనకేమో స్టీల్ ఉన్నాయి, వాటర్ సోర్స్ ఉంది. మరి అలాంటివి వస్తేనే ఉపాధి అవకాశాలు ఉంటాయి. రెవెన్యూ కూడా పెరగాల్సింది, అత్యధిక రెవెన్యూ మనమే ఇస్తున్నాం. రెవెన్యూ ఇచ్చినప్పుడు మన ప్రాంతానికి ఎందుకు పెట్టలే, సరైన దాన్ని అంతా ఇస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఓన్లీ ఆఫీస్ వరకు పడితే దానివల్ల ఉపయోగం ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసాం కదా, విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ సంబంధించి వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఆమె విశాఖపట్నం ఆడపడుచు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ శ్రీహరిపురం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈసారి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం లాగా ఈసారి విశాఖపట్నానికి స్థానికులు పోటీ చేయడం అనేది ఒక రకమైన పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే, మరోవైపు ఆమె పార్లమెంటేరియన్గా చేసిన సేవలు అంటే ప్రస్తావనకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్థానిక నినాదం అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు స్థానికేతరులే ఉన్నారు, వారు ఇప్పుడు జనంతో మమేకం అయిన పరిస్థితులు లేవు. స్థానికంగా ఉండేవారిని కావాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంటుంది. అలాగే కీలకమైన సమస్యల విషయంలో ఫైట్ చేస్తామంటున్నారు ఝాన్సీ లక్ష్మి గారు. గెలిచిన తర్వాత వెంటనే పోలవరం, అలాగే రైల్వే జోన్ విషయం కానీ, స్టీల్ ప్లాంట్ సమస్యకు సంబంధించి కానీ ఈ అంశాల వారీగా ఖచ్చితంగా పార్లమెంట్లో పోరాడతాం. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఫైట్ చేయడం ద్వారా దాన్ని సాధించుకునేందుకు కృషి చేస్తామన్న భావనతో అన్నారు. మరి విశాఖపట్నం ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు, స్థానికులకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.